నెల 7వ తేదీన జరగనున్న బెస్తల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి. పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి బెస్త వెంకట రమణయ్య. నంద్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం బెస్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి బెస్త వెంకట రమణయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలోని తెలుగుపేట జమ్ములాపరమేశ్వరి మాతా దేవాలయం, కళ్యాణ మండపంలో రేపు ఉదయం 11 గంటలకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చర్చలు జరగడం కోసమై రేపు సమావేశం కావడం జరుగుతుంది. కావున ఇప్పుడు మనకు రాష్ట్ర కమిటీ నుంచి జేఏసీ నుంచి కో కన్వీనర్ గారు మన మీడియా ముందుకు వచ్చారు. వారి అమూల్యమైన సందేశాన్ని రేపు జరగబోయే మీటింగ్ ఏంటి ఎలా అనేది వారు పూర్తి వివరిస్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న ముందు ఒక 2-3 నెలల ముందే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కలవడం జరిగింది. అన్ని రాజకీయ ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి కూడా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలను కలవడం జరిగింది. బెస్తల రాయలసీమలో ఉన్న బెస్తల జనాభా దాదాపు 15 లక్షల నుంచి 16 లక్షల జనాభా ఉన్నాం మేము. మాకు తమాషా ప్రకారం మాకు జనాభా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయించాలని చెప్పి అడగడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. స్వతంత్రం వచ్చి 80-70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బెస్తలో ఒక అభ్యర్థిని కూడా నామినేషన్ వేయించిన దాఖలా లేదంటే మేము ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవాలా. రాష్ట్ర జేఏసీగా నిర్ణయించాం. ఏదో రాయలసీమ ప్రాంతంలో మన వెంకటరమణయ్య గారు నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని చెప్పి రాష్ట్ర జేఏసీ నిర్ణయించింది. అందుకు రాష్ట్ర జేఏసీ అండదండలు పుష్కలంగా వెంకటరమణయ్య గారికి ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అభ్యర్థించిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మేము మా తమాషా పద్ధతి ప్రకారం మేము జనాభా ఎంత ఉన్నామో అన్ని సీట్లు కేటాయించకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్తలు మాత్రం ఇక్కడి నుంచి ఇచ్చాపురం వరకు బెస్తలు ఉన్నారు. మిగతా మా పేరు చెప్పుకొని మత్స్యకారుల పేరు చెప్పుకొని మిగతా వాళ్ళు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా కులాలు అయితే సీట్లు ఓట్లు వేయించుకొని మిగతా వాళ్ళు అవుతున్నారు. బెస్తలు మాత్రం ఇంతవరకు బెస్తల పేరు చెప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మిగతా మా మత్స్యకారులు అవుతున్నారు. బెస్తలు మాత్రం వెనక దొక్కుతున్నారు. అందుకు రాష్ట్ర జేఏసీ నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బెస్త సోదరుడు కూడా వెంకటరమణయ్య గారికి మద్దతు తెలపాలని చెప్పి ముఖ్యంగా ఈ నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క బెస్త కులపుత్రుడు కూడా రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా మేము మాకంటూ సీట్లు నామినేట్ పోస్టులు కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము మా అభ్యర్థులు నిలబెడతామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాం. ఇది ఇంత వెంకటరమణయ్య గారితోనే నాంది. రేపు రాబో రోజుల్లో మీ పార్టీలు పునాదులు కలుగుతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు పాలకపక్ష పార్టీలకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసి రాబో రోజుల్లో బెస్తల ఓట్ల శాతం మీద చూపించారు. మా ఓట్లు మేమే వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మీ మీద నిరూపించుకుంటాం. ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి వెంకటరమణయ్య గారిని ఈ నంద్యాల పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క బెస్త కులపుత్రుడు కూడా హక్కులు చేర్చుకుని ఓటు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనం ప్రతి ఒక్క బెస్త కులపుత్రుడు హాజరు కావాలని తెలియజేస్తున్నాం. నా పేరు సూపర్గా మత్స్యకారు జేఏసీ కోకన్ గారు. పుట్టశివ గారు అమూల్య సందేశాన్ని మనకు జై గంగపుత్ర. నంద్యాల పట్టణంలోని బెస్త ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నది. సమ్మేళనకు కుల బాంధవులు, పెద్దలు, పిల్లలు అనుకున్న అందరూ వచ్చి భారీ ఎత్తున జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదే వెంకటరమణ అన్నగారు, గగ్గర వెంకటరమణ అన్నగారు పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మన కుల బాంధవులను అందరినీ ఆశించుకునే దానికి కంపల్సరీ అందరూ వచ్చి రేపు మద్దతు తెలిపి తర్వాత వాళ్ళ విధి విధానాలు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అన్నది ఏమన్నా చెప్తే ఆయన అట్లనే నడుచుకుంటాడు. రేపు నామినేషన్ వేసిన రోజు కానీ భారీ ఎత్తున కుల బాంధవులు ఖచ్చితంగా ప్రతి ఊరు నుండి, గ్రామం నుండి, లేదు తాలూకా నుండి, మండలం నుండి ప్రతి ఒక్కరు భారీ ఎత్తున తరలివలసిందిగా కోరుచున్నాం. పుట్టా శివ, బెస్తా సేవా సంఘం ప్రెసిడెంట్. పెద్దలకు, ఎస్పీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మన బీసీ సంఘం బెస్తా అధ్యక్షుడిగా ఈ పార్లమెంటులో నిలబడుతున్న గగ్గర వెంకటరమణ వారికి ధన్యవాదాలు. ఈ గగ్గర వెంకటరమణ మన బెస్తవారిని ఏ స్థాయికి తీసుకురావాలా అనే అమూల్యంతోనే ఈ పార్లమెంట్ లో పోటీ చేస్తున్నాడు.
అతనికి కూడా నా ధన్యవాదాలు. మన బెస్త కుల సంఘం వారు అందరూ మరి అదే విధంగా మన బీసీ కులం వారు కూడా సహకరించి ప్రోత్సహించి రేపు చేసే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేసి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని మరి కోరుకుంటూ నా పేరు దస్తగిరయ్య. అందరికీ ధన్యవాదాలు.